హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనము గాజర్ హల్వా, క్యారెట్తో హల్వా చేసుకోబోతున్నాము. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా, ఈజీగా. సో ఇందులో అయితే నేను పాలు, క్యారెట్, నెయ్యి, యాలకల్ పొడి అండ్ షుగర్ ఇవే వాడాను. ఇక్కడ వచ్చేసి నేను 250 గ్రామ్స్, పావు కిలో క్యారెట్ అయితే తీసుకున్నాను. వీటిని మనం నీట్గా కడిగేసి వాటి పీల్ అనేది మనము పీల్ చేసేసుకుందాము. ఇలా చేయడం కంపల్సరీ. ఎందుకంటే ఆ చిన్న చిన్న వాటిలో దుమ్ము, డస్ట్, చిన్న చిన్నగా మట్టి అనేవి ఉండిపోయి అది టేస్ట్ అనేది పాడు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పీల్ చేసేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మన క్యారెట్స్ని అయితే మనము గ్రేట్ చేసేసుకుందాము. మీరు చిన్న గ్రేటర్ వాడినా, పెద్ద గ్రేటర్ వాడినా అది మీ ఇష్టము. బట్ నేనైతే ఒక సజెషన్ ఇస్తాను, పెద్ద గ్రేటర్ అయితే వాడండి. ఎందుకంటే గ్రేట్ చేసేటప్పుడు క్యారెట్ అనేది కొంచెం పలుకులుగా గ్రేట్ అవుతుంది. పెద్దదైతే, చిన్నదైతే ముద్దగా అయిపోతుంది. కాబట్టి టేస్ట్ అనేది కొంచెం మారిపోతుంది హల్వాకి. సో ఇలా పెద్ద గ్రేటర్ ఉంటే తినడానికి కూడా బాగుంటుంది రుచిగా. సో ఇలా పెద్ద గ్రేటర్తోని గ్రేట్ చేసుకున్న తర్వాత క్యారెట్ ఏదైతే గ్రేటెడ్ ఉంటుందో దాన్ని మనం వెంటనే హల్వా అనేది చేసేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్లో వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మీరు ఎక్కువసేపు పక్కన పెట్టుకుంటే అది వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. అండ్ హల్వా చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇది గ్రేట్ చేసిన తర్వాత వెంటనే మనము గ్యాస్ పైన కళాయి అనేది ఎక్కిచ్చేసి లో ఫ్లేమ్లో కళాయిని మనం వేడి చేసుకుందాం ఫస్ట్ అయితే. తర్వాత వచ్చేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది నేను వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత కూడా మనం లో ఫ్లేమ్లోనే గ్యాస్ని అనేది పెడతాము. ఎందుకంటే అది మనం క్యారెట్ వేసిన తర్వాత కొంచెం లోగా మనం దాన్ని కుక్ చేయాలి. కాబట్టి ఇక్కడ మన నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి క్యారెట్ అనేది తురిమింది వేసేసి కలిపేసుకుందాము. నెయ్యి, క్యారెట్ అనేది ప్రాపర్గా కలిసేదాకా అలా కలుపుకున్న తర్వాత మనం ఈ క్యారెట్ని అయితే ఒక 3 to 4 మినిట్స్ దాకా ప్రాపర్గా లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. దాని పచ్చివాసన పోయేదాకా 60% దాకా మనం క్యారెట్ని ఈ విధంగానే కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఫర్దర్ ప్రాసెస్కి అనేది వెళ్తాము. సో ఇది కుక్ చేసేటప్పుడు మీరు ఎవ్రీ 30 సెకండ్స్కి ఆ క్యారెట్ని అనేది కలుపుతూ ఉండాలి. లేకపోతే అది కింద బాణీలోకి మాడిపోతుంది. మాడిపోకుండా చూడాలి అని అంటే ఎవ్రీ 30 సెకండ్స్, ఎవ్రీ 30 సెకండ్స్కి మనము దాన్ని కలుపుతూ ఉండాలి. తొందరగా అది కుక్ అవ్వాలంటే మూత పెట్టేసుకొని మనం కుక్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ప్రాపర్గా కుక్ అయిన తర్వాత మనం ఒకవేళ మీరు కోవా వేయాలనుకుంటే మాత్రం ఇప్పుడే కోవా వేసేసి ఒక గ్లాసుడు పాలు వేసేసి కలిపేసి కుక్ చేయొచ్చు. లేదు మీరు జస్ట్ పాలే యాడ్ చేయాలనుకుంటే మాత్రం నేను ఇక్కడ జస్ట్ పాలే వేసాను. సో 1 గ్లాస్ పాలు అనేవి ఇందులో నేను వేసేసి దీన్ని మాత్రం లో ఫ్లేమ్లో కుక్ చేశాను. పాలు అనేవి మొత్తం క్యారెట్ అబ్జర్వ్ చేసుకునేదాకా మనం దీన్ని కుక్ చేస్తాము లో ఫ్లేమ్లో. అది కూడా ఫ్లేమ్ మాత్రం చూసుకుంటూ ఉండాలి, హై అవ్వకూడదు. లేకపోతే క్యారెట్ హల్వా అనేది మొత్తం మాడిపోతుంది కింద నుండి. సో ఇలా పాలు కుక్ అవుతున్నప్పుడు ఇందులోకి మెత్తగా దంచుకున్న యాలకల పొడి వేసేసి మనం కలిపేసి దీన్ని కుక్ చేస్తాము. ఎప్పుడైతే మీకు ఇంకా పాలు తగ్గాయి, ఇంకా కొంచెమే ఉన్నాయి అనిపిస్తే బాణీలో, అప్పుడు షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కూడా మనం ఒక 3 to 4 మినిట్స్ దాకా దీన్ని కుక్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన పాలు అనేవి సోక్ అయిపోయి హల్వా అనేది ఆల్మోస్ట్ కుక్ అయింది. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు మనము షుగర్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇదే ప్రాసెస్. ఈ టైంలోనే మనం షుగర్ అనేది వేసుకుంటాం ఇందులోకి. సో షుగర్ వేసిన తర్వాత మీరు ఒకవేళ ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేయాలనుకుంటే అప్పుడు కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి వాటిని ఫ్రై చేసి ఇందులోకి వేసి కలిపి లోగా షుగర్తో పాటు అవి కూడా కుక్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చట్లేవు, వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు ఆ పార్ట్ని. ఇప్పుడు వచ్చేసి షుగర్ వేసేసి షుగర్ అనేది వాటర్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఆ వాటర్లోనే మిగతా హల్వా అనేది కుక్ అవుతుంది. మనం ఇందులోకి ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా ఈ హల్వాని కుక్ చేసాము. చాలామంది వాటర్ యాడ్ చేసేస్తారు. వాటర్ యాడ్ చేయకూడదు. కావాలంటే మీరు కోవా యాడ్ చేసుకొని, మిల్క్ యాడ్ చేసుకొని, కావాలంటే కొంచెం మిల్క్ ఎక్కువ వేసేసి కుక్ చేసుకోండి. అంతేగాని అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. లేకపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో ఇలా షుగర్ వేసిన తర్వాత 3 to 4 మినిట్స్ దాకా మనం దీన్ని ప్రాపర్గా కుక్ చేసుకుంటాం లో ఫ్లేమ్లోకి. ఇలా కుక్ అయిన తర్వాత హాట్గా సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుంది.
చల్లగా అయితే మాత్రం టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి వేడి వేడిగా తింటే యమ్మీగా, హాట్‌గా బావుంటది. సో, ఎప్పుడైనా మీ ఇంటికి చుట్టాలొస్తున్నారు, మీరు ఏం స్వీట్ చేయాలి అని ఒకవేళ ఆలోచనలో ఉంటే మాత్రం ఇలా యమ్మీగా క్యారెట్ హల్వా అయితే చేసుకోండి. సో, షుగర్ అనేది ఇప్పుడు ప్రాపర్‌గా మొత్తం మెల్ట్ అయిపోయింది అండ్ ప్రాపర్‌గా కుక్ అయిపోయింది. సో, మనం ఈ కన్సిస్టెన్సీలో మనము హల్వాని కుక్ జేసుకోవాలి. ఎక్కువ వాటరీగా ఉండకూడదు. ఇంత చిక్కగా ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది. సో, ఇలా కుక్ అయిన తర్వాత వచ్చేసి దీన్ని మనము డ్రై ఫ్రూట్స్‌తోని డెకరేట్ చేసి హాట్‌గా సర్వ్ చేయడమే. చాలా ఈజీ చాలా సింపుల్‌గా ఒక 20 మినిట్స్‌లో అయిపోయే హల్వా ఇది. సో, ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరింది? బావుందా? లేదా? అని చెప్పేసి వచ్చి కమెంట్స్‌లో అయితే చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. హ్యావ్ ఎ గుడ్ డే.